కుక్కల విశ్వాసం అంటే ఇదేనేమో. ఓ అమ్మాయి తనకు ఇష్టమైనటువంటి ఒక 3 కుక్క పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంది. పెంచుకుంటూ ప్రతిరోజు వాటితో ఆడుతూ పాడుతూ వాటికి తినిపిస్తూ లైఫ్ అంతా కూడా ఆ కుక్కలతో ఆ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గడుపుతోంది. ఇక అమ్మాయికి వయసు పెరిగింది, ఆమె పెళ్లి చేసుకోవాలన్నటువంటి సందర్భం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా ఆమెకు ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసిరు. ఇంతవరకు బాగానే ఉంది. పెళ్లి తర్వాత అప్పగింతలు ఉంటాయి, అందరికి తెలిసిందే. అప్పగింతలో భాగంగా ఆమెను అప్పగిస్తూ తన తల్లిదండ్రులు, తన బంధువులు, ఇక సోదరులు, మిత్రులంతా కూడా అప్పగింతల టైంలో కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ఎక్కడైనా జనరల్గా అప్పగింతల టైంలో ఈ సీన్ మనం చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా అప్పగింతల టైంలో బంధువులతో పాటు ఆ పెళ్లి కూతురు కూడా కన్నీళ్ళు పెడుతూ అత్తగారింటికి వెళ్తూ ఉంటుంది. యాజ్ ఈజ్ సేమ్ ఇక్కడ ఇలాగే జరిగింది. అప్పగింతల టైంలో అమ్మాయి కన్నీళ్ళు పెడుతుంది. కన్నీళ్ళు పెడుతున్న టైంలో అవి చూసినటువంటి ఏదైతే ఆ కన్నీళ్ళు పెడుతున్నటువంటి దృశ్యాన్ని చూసినా ఆ కుక్కలు ఒక్కసారిగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అప్పగింతల్లో ఆమెను అత్తగారింటికి పోకుండా అలుముకునేటువంటి ప్రయత్నం చేశాయి. ఇది చూసినటువంటి నెటిజన్లు ఇది కదా విశ్వాసం అంటే అంటూ ఇక ఆ కుక్కల మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. రైట్నా ఒకసారి ఆ కుక్కలేంటి, ఆ అప్పగింతలేంటి, ఈ ఎమోషనల్లో కన్నీళ్ళ స్టోరీ ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెళ్లి తర్వాత అప్పగింతలు పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు, ఆత్మీయులను కన్నీళ్లు ముంచేస్తాయి. అదే స్పెషల్ అకేషన్. కానీ డెహ్రాడూన్లో తల్లిదండ్రులు, బంధువుల కంటే మించిన ప్రేమను చాటుకున్నాయి ఆమె పెంచిన కుక్కలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట అమాయకపు మూగజీవులపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోంది. డెహ్రాడూన్కు చెందినటువంటి గౌరీ సింగ్ పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఇకపై ఆమెకు ఇదొక కొత్త అధ్యయనం. ఉన్న ఊరిని, కన్న వాళ్ళను వదిలిపెట్టి వెళ్లే సమయంలో అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో ఆమె పెంచిన 3 పెంపుడు కుక్కలు సైతం ఆమెను వదలలేకపోయాయి. ఆమెను వెళ్ళనీయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. ఆ శునకాల ప్రేమ చూసిన గౌరీ సింగ్ కన్నీటి పరితమైంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నది. తన భర్తతో కలిసి వెళ్ళిపోయేందుకు గౌరీ సింగ్ సిద్ధమవుతున్న సమయంలో ఆమె 3 పెంపుడు కుక్కలు ఏదైతే స్నోయి, మిష్కు, లైలా ఈ దృశ్యాన్ని ఇంటి బాల్కనీ నుంచి గమనించారు. ఏమర్థమైందో ఏమో కానీ అక్కడి నుంచి మొరగడం ప్రారంభించాయి. అది చూసినటువంటి గౌరీ సింగ్ కన్నీరు మున్నీరైంది. ఇక ఆగలేక బాల్కనీకి వెళ్ళి తాను ప్రాణంగా పెంచుకున్న 3 పెంపుడు కుక్కలను దగ్గరికి తీసుకుంది. ప్రేమగా వాటిని నిమురుతూ అనుకొని వాటితో ఇక మమ్మీ యమ్మీ హా అంటూ ఇక వాటిని అల్లారు ముద్దుగా ఆడించే ప్రయత్నం చేసింది. అటు నేను ఇక్కడే ఉన్నాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. అంత చెప్పినా ఆ కుక్కలు ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. ఆమె పైకి ఎగబాకుతూ ఆమెను పట్టుకొని తమ గాఢమైన ప్రేమను ప్రకటించాయి. ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. చూసిన వారు కళ్ళల్లో సైతం నీళ్లు తిరుగుతున్నాయి. గౌరీ సింగ్కు ఆమె పెంచిన కుక్కలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, వాటికి ఆమె పట్ల ఉన్న విశ్వాసాన్ని మెచ్చుకుంటూ అనేక మంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇన్స్టా యూజర్లు ఈ అద్భుతమైన వీడియోకు వెంటనే స్పందించారు. కుక్కల విశ్వాసం తమను ఎలా హత్తుకుందో కామెంట్లలో వివరించారు. గౌరీ సింగ్ తన వెంట తన పిల్లలను తీసుకెళ్లాలని కొందరు సూచించారు. నిజమైన పెట్ పేరెంట్స్ మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరంటూ మరొక వ్యక్తి రాసుకొచ్చారు. అది చూసి నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది అంటూ మరొక వ్యక్తి స్పందించారు. ఇదే నాకున్న అతిపెద్ద భయమని మరో యూజర్ పేర్కొంది. ఇక మనుషుల కంటే జంతువులకే విశ్వాసం ఎక్కువగా ఉంటుందని మరొక యూజర్ కామెంట్ పెట్టింది. 2026 ఏప్రిల్ 1న షేర్ చేసిన ఈ వీడియో అప్పటి నుంచి 43.9 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. 2.7 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. పెంపుడు జంతువులు ఎంత ప్రేమలో, విశ్వాసంతో ఉంటాయో ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. ఇక స్నోయి, మిష్కు, లైలా గౌరీ సింగ్ దగ్గర ఉన్నప్పుడు వాటి కళ్ళల్లో కనిపించిన దానిని మాటల్లో వర్ణించలేంది. అవి ఆమెను వెళ్ళనివ్వలేదంటే ఆమెతో ఎంతటి అనుబంధాన్ని పెంచుకున్నాయో అర్థమవుతున్నది. పెట్స్ కేవలం జంతువులు కావని, అవి మన సహచరులని, వాటి ప్రేమను, హృదయాన్ని బేషరతుగా మనకు ఇచ్చేస్తాయని కొందరు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కుక్కల విశ్వాసం ముందు నిజంగా ఎవ్వరూ పనిచేయరు. ఎందుకంటే కుక్క విశ్వాసం ఎలా ఉంటుందో రీసెంట్గానే మనం చెప్పుకున్నాం. తెలంగాణలో ఒక 5 రూపాయల బిస్కెట్ కుక్కకు వేస్తే పాదయాత్రగా వెళ్తున్నటువంటి హనుమాన్ భక్తులతో పాటు కొండగట్టు అంజన్న దాకా, అంటే దాదాపు 140 నుంచి 150 కిలోమీటర్ల వరకు ఒక 5 రూపాయల బిస్కెట్ దాని ఆకలిని తీర్చినందుకు వారి వెంట నడుచుకుంటూ విశ్వాసం చూపించినటువంటి వీడియోని మనం చూసాం.
సో ఇట్లా చాలా వీడియోస్ వైరల్ అవుతుంటాయి, చాలా వీడియోస్ అరుదుగా అద్భుతంగా ఉండేటువంటి వీడియోస్ ఉంటాయి. సో అందులో ఒకటి ఈ డెహ్రాడూన్కి సంబంధించిన వీడియో. సో తను ఎన్నో రోజుల నుంచి పెంచుకున్న 3 కుక్క పిల్లలు మరి ఆమె పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తుంటే అప్పగింతల టైంలో ఆమెను చూసి అరవడం, ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కుక్కలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాటి కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనిపిస్తుందంట. మమ్మల్ని వదిలి నువ్వు వెళ్తున్నావా, వెళ్ళొద్దు అని ఆపే ప్రయత్నం చేసినట్టుగా ఆ కుక్కల కళ్ళలో ఫీలింగ్ ఉందట. సో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ వీడియోకు కింద కామెంట్లు చూస్తే జంతు ప్రేమికులంతా, పెట్ లవర్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కామెంట్స్ను పెడుతూ ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, కొన్ని మిలియన్స్ ఆఫ్ లైక్స్ వచ్చినాయి ఈ వీడియోకి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.